రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పలు గ్రామాలలో కరీంనగర్ పార్లమెంట్ కో ఎన్నికల ఇన్ఛార్జ్ కనమేని చక్రధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చిప్పలపల్లి నామాపూర్ గ్రామాలలో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిసాల రాజేంద్రరావుకు మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ కో ఎన్నికల ఇన్ఛార్జ్ కనమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ కేంద్రంలో రాహుల్ ప్రధానమంత్రి చేస్తే 5 పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది అన్నారు. స్వామినాథన్ కమిటీ ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర, ఉపాధి హామీ కూలీలకు ₹400, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళకు ₹1,00,000, సంవత్సరంకు 30 లక్షల ఉద్యోగాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండా నర్సయ్య, సింగిల్ విండో డైరెక్టర్ గాడిచర్ల రామచంద్రం, గ్రామ శాఖ నాయకులు శ్రీనివాస్, మండల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వర్గాలకు ఒక్కప్పుడు భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు. ఈ పైసలు పంపేది కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ అయినా కూడా మీకు అన్ని కట్టి పెడుతున్నారు. 5 రోజులు పని చేస్తే 3 రోజులే పైసలు ఇస్తున్నారు. ఎన్ని రోజులు ఎన్ని గంటలు పని చేస్తే అన్ని పైసలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇది వరకున్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెట్టుకొని మనం ఇంకో పార్టీ కొట్టేసాం అనుకో, అది ఫెయిల్ అవుతుంది. ఇద్దరు అటు ఎంపీ ఇటు కాంగ్రెస్ రెండుంటేనే పనులు అవుతాయి. చిప్పలపల్ల పోయినా కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. దయచేసి ఇప్పుడు కూడా అందరూ వెలిచాల రాజేంద్రరావు గారి గుర్తు చేయి గుర్తు. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈరోజు చిప్పలపల్లిలో ఐకేపీ సెంటర్కు రావడం జరిగింది. ఇక్కడ చిప్పలపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో హమాలి కార్మికులు, గ్రామ ప్రజలు సమక్షంలో ప్రచారం కూడా చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ. ఇంకా కూడా కొన్ని పనులు అయ్యేటివి కూడా అవడానికి కూడా మనకు అవసరం ఉంటుంది. కాబట్టి మనం అందరము దూరదృష్టి పెట్టి పెద్ద మనసుతో ఆశీర్వదించి ఓటేయాలి. ఓటేస్తేనే మనకు ఇవాళ ఇంకే హామీలు అయితే ఇచ్చిర్రో, ఇలా రుణమాఫీ కావచ్చు, ఇంకా చాలా కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనకు కావాలంటే మనం వారు చెప్పిన మనిషికి మనం ఓటేసి గెలిపించి ఆశీర్వదించాలని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి మేము కోరుకుంటున్నాం. మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం.